డిజిటల్ మీడియా ఉంది. సో దీన్ని మనం అందరినీ ముందు డిజిటల్ మీడియాగా మార్చేసి ఇంకా ఏదైనా యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మీడియా అనేది ఏ రాష్ట్రంలో ఆధారపడే అవకాశం లేదు. ఎక్కువగా ప్రతి ప్రోగ్రామ్ చూసినా మన డిజిటల్ మీడియాతోనే గవర్నమెంట్ అందరం వచ్చిందంటే ఖచ్చితంగా మన డిజిటల్ మీడియా ఇవ్వాలి. అదే ఏదైతే కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు కార్పొరేట్ గవర్నమెంట్ అయినా తర్వాత జరుగుతున్న మధ్యలో వాళ్ళు స్థాయిలో మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సాధ్యంగా ఉన్నారు. కానీ ఢిల్లీ నుంచి మొదలుకొని భయపడడం ప్రతి వాళ్ళు ప్రతి పట్టణంలో ప్రత్యేక కానీ ఎవరి మొబైల్లో వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ లోపల విషయాన్ని కానీ లేకపోతే ఆస్తులపై నేను కూడా పట్టణంలో వచ్చి అలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ డిజిటల్ మీడియాని ఉంటే గవర్నమెంట్ అందరూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ గ్రామాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఇక్కడ చూసిన కార్మిక వర్గాన కార్మికులతో పనిచేసే దానిగా అభ్యర్థి అప్పుడు అభ్యర్థిని మీరు కార్మికులు పనిచేస్తున్నా కదా నా కార్మిక సమస్యలు మీరే ఉన్నటువంటి 10 రూపాయలకి దాన్ని జరుగుతుంది. దానికి అంత కాకుండా అనేక ఛాలెంజ్ చేసి ఈ తెలంగాణలో ప్రభుత్వానికి కార్మికులు అన్నయ్య ఉన్నారు అన్న మా సమస్య ఉంది, మా బాధ ఉంది, ఈ బాధను మీరు తీర్చగలరు, మేము కార్మిక నాయకులుగా ఉన్నారు, నాతో పాటు మీడియా ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా మీతో నమ్మకంతో ప్రతి కార్మికులకి సమస్యలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వారికి ఈ రకాలుగా అందిస్తున్నారు. కాబట్టి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వప్న కార్మిక యూట్యూబ్ ఛానల్ కేబుల్ ఛానల్లో మారింది. 1 yearలో ఒక యూట్యూబ్ ఛానల్ కేబుల్ ఛానల్ తీసుకుంటే ఇంత గతమో మరి అప్పటి నుంచి 1 year కష్టపడి మన ఛానల్ కేబుల్ ఛానల్ మార్చి టీవీపీఎస్ కేబుల్ అంటే ఐడియా ఉంది. కాబట్టి ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక డిస్ట్రిక్ట్లలో 7 లక్షల వాయిస్ వస్తుంది డైరెక్ట్ వస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా విద్యార్థి జిల్లాలో ఆర్టీపీలో సంపదన్న పీపుల్ మీడియా దాంట్లో నా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ అన్న ఈ వీడియోస్ అండ్ యాక్టర్స్ జరుపుకుంటున్నారు. రియల్గా ఒక ఛానల్ అందరూ పెట్టుకుంటారు, లైక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా అనేది మనకి దగ్గర 2020 లాక్డౌన్ నుంచి ఎక్కువగా మనం దీని మీద ఆధారపడుతున్నాం. నిజానికి చెప్పాలి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా అనేది జనాలలో ఏ విధంగా అంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే దాంట్లో కొన్ని సోషల్ మీడియాస్ మ్యాక్సిమం 90% అయితే సోషల్ మీడియా నిజామే చెప్తుంటారు. సో ఈ సోషల్ మీడియాలో వచ్చేసి ప్రతి ఒక్కరి ఛానల్స్ పెట్టడం కాదు, దాన్ని రన్ చేయాలి అంటే రియల్ గా వాళ్ళకి గడ్స్ ఉండాలి. ఎందుకంటే అట్లా పొలిటికల్ గా ఉండి కూడా ఒక ఛానల్ నడిపించడం అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి. పార్టీలో ఉండి కూడా వచ్చేసి మా గురించి అపోజిషన్ లీడర్స్ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉండొచ్చు. సో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక పార్టీ గురించి ఏదైతే రూలింగ్ లో ఉన్న పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. సో అలాంటప్పుడు మాట్లాడేటప్పుడు పైనుంచి చాలా ప్రెజర్ ఉన్నా కానీ ఈ సోషల్ మీడియా పీపుల్ మీడియా అనే దాంట్లో తను ఇంత దూరం తీసుకొచ్చి సక్సెస్ చేశారు. సో దీనికి నిజంగా అందరికీ ధన్యవాదాలు, గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మీద కూడా అన్న ఈ ఛానల్ ని మీడియా కింద తీసుకోవాల్సిందిగా దీనికి మేము అందరం సపోర్ట్ గా ఉంటాము 100%. అది చెప్తున్నాము. ఖచ్చితంగా కొంతమందే ఉంటారు ఇలాంటి విజయాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు సంపదలను ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉండుకుంటున్నాను. టీవీ 9 అది వాటికి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లైక్ డబ్బులు ఇస్తే దేనికైనా ఏదైనా రాసేస్తారు, షెడ్యూల్ కూడా మంచి రాస్తున్నారు. అలా కాకుండా ఇక మీద కూడా అన్న ఎప్పుడు వచ్చేసి నిజానికి సోషల్ మీడియా ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. నేను ఈ విధంగానే ఉంటాను అన్నట్టు ఉండాలని అన్న కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.